ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎవరు? వాడైతే కాదుగా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో. దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. ఇందిరమ్మ అంటే వేల ఇల్లు కూలగొట్టిండు. ఇదే హైదరాబాద్ లో గోల్కొండ పక్కనే ఉండే సున్నం చెరువులో అన్ని బస్తీలలో మొత్తం ఇల్లు కూలగొట్టిండు. నెలకు ఆడపిల్లలకు 2,000 ఇచ్చినందుకు పైసలు లేవు, కులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవు. ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023లో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా కేసీఆర్ గారి నాయకత్వానికే జై కొట్టినామో అదే రకమైన ఫలితం రాబోతున్నది.